నమస్తే ఫ్రెండ్స్, మై మెంటరేట్ డాక్టర్ పివిజి రెడ్డి ఛానల్కి మరొకసారి స్వాగతం. యూపీఎస్సీ నుంచి మెడికల్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి అంటే ఎవరైతే మెడికల్కి సంబంధించినటువంటి మెడిసిన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కానీ మెడికల్ ఆఫీసర్గా సెటిల్ అవ్వాలనుకునేటటువంటి వాళ్ళకు అతిపెద్ద నోటిఫికేషన్గా చూడాలి. ఎందుకంటే 827 మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్, అదేవిధంగా జీడిఎంఓ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ 3 రకాల పోస్టులకు సంబంధించి మొత్తంగా 827 ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటికీ క్వాలిఫికేషన్ అనేటటువంటిది ఎంబీబీఎస్గా నిర్ధారించారు. ఎంబీబీఎస్ పూర్తయినటువంటి వాళ్ళు ఈ 827 పోస్టులకు సంబంధించి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటిది వివిధ క్యాడర్లో వాళ్ళని నియమించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేటటువంటిది యూపీఎస్సీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 163 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎలిజిబిలిటీ ఎంబీబీఎస్. అదేవిధంగా అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటిది 450 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్గా నిర్ధారించారు. జీడిఎంఓ పోస్టులకు సంబంధించి 214 ఉన్నాయి. దీనికి కూడా క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్. అంటే మెడిసిన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకు ప్రభుత్వ రంగ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటటువంటి వైద్యశాలల్లో కానీ లేకపోతే వైద్య కళాశాలల్లో కానీ ఆసుపత్రుల్లో కానీ 827 పోస్టులు అనేటటువంటిది పెద్ద నోటిఫికేషన్గా చూడాలి. అదేవిధంగా వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేటటువంటిది 32 ఇయర్స్గా నిర్ధారించారు. సెలక్షన్ ప్రాసెస్ అనేటటువంటిది రిటర్న్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, పర్సనల్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్ అంటాము, ప్లస్ ఇంటర్వ్యూ. 3 రకాలుగా మొదటగా రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. వీటి ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ గెట్ ద రెమ్యునరేషన్ ఆఫ్ రూపీస్ 56,100 to 1,77,500 రూపీస్ ఫర్ మంత్. స్కేల్ అనేటటువంటిది కూడా మనం చూసాం, చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. డిఏ, హెచ్ఆర్ఏ అక్కడ ఉన్నటువంటి ఆయా నగరాలకు సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే ఎంత లేదన్నా మొదట్లోనే వాళ్ళకు 1,20,000 వరకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీ అనేటటువంటిది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కు, ఫిమేల్ క్యాండిడేట్స్కు నిల్ అంటే 0గా పెట్టారు. ఆల్ అదర్ క్యాండిడేట్స్కు 200 రూపీస్గా అప్లికేషన్ ఫీజు ఉంది. మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు, డీటెయిల్స్, ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటిది, రిటర్న్ టెస్ట్లో ఏమేమి అడిగే అవకాశం ఉంటుంది, పోర్షన్ ఏంటి, ఇంటర్వ్యూలో ఏ విధంగా ఉండబోతుంది, పర్సనాలిటీ టెస్ట్లో ఏమేమి అబ్జర్వ్ చేస్తారు, వీటికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ అనేటటువంటిది అఫీషియల్ వెబ్సైట్, యూపీఎస్సీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ upsc.gov.in వెళ్తే కనుక పూర్తి వివరాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా మనకు అప్లికేషన్ సంబంధించినటువంటిది ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 10th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. చివరి తేదీ అనేటటువంటిది 30 ఏప్రిల్ 2024గా నిర్ధారించారు. అంటే ఎక్కువ సమయం కూడా లేదు, 20 రోజులే ఇచ్చారు. 10th స్టార్ట్ అయింది కాబట్టి 30వ తేదీన ముగియనున్నటువంటి నేపథ్యంలో ఈ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, జీడిఎంఓ పోస్టులు పొందాలనుకునేటటువంటి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ లింక్ కానీ అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను. వాటికి సంబంధించి చూసుకోవచ్చు. లేదనుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే కనుక upsc.gov.in వెళ్ళినా కానీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అక్కడే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.